అధిక ప్రసంగం కట్టిపెట్టు. ఆ ద్రాక్ష పళ్ళు ముందు చేతిలో పెట్టు. నాకు కాదురా, ఆమెకు. ఇవి చక్కని పళ్ళు, సత్యమున్న పళ్ళు, మంచి పళ్ళు, మహత్యమున్న పళ్ళు. నీవు కోరుకున్న వరుణిచే 2-3 పళ్ళు తినిపించు. తిన్న తర్వాత అతని కన్ను దేని మీద పడిందో దానిపై మరలు కొంటాడు, మగ పెచ్చలో పడతాడు. నా మంత్రాన్ని ఏ మానవ మాత్రుడు తప్పించలేడక్క. సంతోషం. ఆ పళ్ళు మరెవరైనా తినేరుసుని వాడి చేతనే తినిపించాలి. ఎలా తినిపిస్తావు? అదెంత పని? వరద, గడువులోపుగా నువ్వు విజయాన్ని సాధించి కీర్తి కిరీటాన్ని ధరించాలని ఆ వేణుగోపాలుని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన కూడా అదే భావ. ఇంతవరకు లౌకికమైన భావాలను చిత్రిస్తూ ఎన్నో పదాలు రచించాను. ఈనాడు మధుర భక్తి భావపూరితమైన శృంగార పదాలను రచించాలని, అవి తరతరాలుగా నిలిచిపోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మహాకవి, తమకొక శుభవార్త. ఏటిది? శివాజీ మహారాజు మా విన్నపాన్ని మన్నించి చెంగమలదాసును తంజావూరు గద్దెపై నిలపమని వారి సోదరుడు ఏకూజీకి ఆదేశించారు. రేపే పట్టాభిషేకం జరగనుంది. మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చామని దానిషా వారు తమకు మనవి చేయమన్నారు. చాలా సంతోషం. ఈనాటికి నా ఆశయం సఫలమైంది. నేను రంగాజమ్మకిచ్చిన వాగ్దానం కూడా నెరవేరింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరుగాక. వరద, ఇక ప్రశాంతగా పదరచన కొనసాగించు. నీ ఏకాగ్రతకు, ఏకాంతానికి ఏ ఒక్కరము భంగం కలిగించము. షాయరే జనాబ్, ఆనాడు నా మందిరంలో మర్యాదరహితంగా ప్రవర్తించాను. నన్ను మన్నించండి. ఇంతులకు ఈర్ష్యాసూయలు సహజమే కదా. ఏమైనా మీ వంటి వారిని ఈసడించడం అపచారమే కదా. దానికిదే నిష్కృతి. చూడు, అపచారం చేసినప్పుడు అంతరంగంలోని విచారమే ముఖ్యం గాని పై ఉపచారాలు వృధా. నిన్ను మనసారా మన్నిస్తున్నాను. నన్ను మన్నించిన దానికి చిహ్నంగా మధురమైన ఈ ఫలాలు ఆరగించి నన్ను అనుగ్రహించండి. ఏమిటి రెప్ప వేయకుండా అలా చూస్తున్నారు? పళ్ళు అంత మధురంగా ఉన్నాయా? మధురమా? మధురాతి మధురంగా ఉన్నాయి. ఏదో ఒక అనిర్వచనీయమైన ఆనందం నన్ను ఆవహిస్తున్నది. ఏదో తెలియని విద్యుత్ ప్రవాహం నా శరీరాన్నంతా అలుముకుంటున్నది. మోహిని, అతిలోక సుందరి, సౌదామిని, నీ నయనాల జిగి, నీ పరువాల బిగి నాకేదో కొత్త సందేశాన్ని ఇస్తున్నాయి. నీ సుమకోమలమైన కపోలాలపై నా చెక్కిలి చేర్చగానే స్వర్గానికి ఎగిరిపోతున్నట్టు. సుధలకి నీ పెదవులు దివ్య పదవులు ఇస్తాం రమ్మంటున్నవి. మోహిని, ఏమిటా
మన్నించమని వస్తే మరలుకుంటున్నాడు. చిచ్చి, ఈ మగవాళ్ళంతా ఇంతే. షాయిరే ఆజం, ఇక నీవు నా పడకింటి గులాం. వరదా మోహిని, మోహిని, నన్ను పిచ్చివాణ్ణిగా చేసిన నీ అందచందాలు నా అధీనం చెయ్యి. నీ అధరామృతం నన్ను ఆస్వాదించని. వరదా, ఏమిటిది? ఎందుకు ఈ మనోచాంచల్యం? నువ్వు జితేంద్రుడవని, అతీతుడవని అనుకున్నాను. జీవిత సంధ్యా సమయంలో క్షణిక సుఖాల కోసం శాశ్వతమైన దివ్యత్వాన్ని వదిలి పతనమవటమే నీ ధ్యేయమ్మా. దీని పరిణామం ఎంత అనాథదాయకమో ఊహించుకో. ఒక్క క్షణం ఆలోచించుకో వరదా. మోహిని, ఇప్పుడు నువ్వు చెప్పేది నా తలకెక్కదు. నా శరీరం నవశక్తి చే ఉత్తేజితమవుతుంది. నా అంతరంగం ఉప్పొంగే నీ అంగాంగ సౌందర్యాన్ని చూచి ఉద్రిక్తమవుతోంది. మోహిని, రా, నా వెచ్చని కౌగిలిలోనికి రా. వరదా, వద్దు వరదా, వద్దు. మోహిని, వద్దనకు. నీ అతిలోక సౌందర్యాన్ని చూచి నా హృదయం కంపించిపోతోంది. వరదా, నా ఒళ్ళంతా వణికిపోతోంది. వరదా, ఈ భూమి ఆకాశం చరాచర సృష్టి అంతా కదిలిపోతోంది. వరదా. మోహిని, మృడాల మాత్రములైన నీ బాహువులలో నన్ను బంధించు. నీ ప్రేమ తరంగ మాలిక టోలికలలో నన్ను ఊగించు. వరదా, మోహిని, వరదా, మోహిని, 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 నన్ను పిచ్చివాడి చేసి వెళ్ళిపోవద్దు. మోహిని, 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 మన ప్రణయ సౌధాల కవాటాన్ని బంధించకు. మోహిని, తలుపుతి. నువ్వు లేకపోతే నాకు ఈ లోకమంతా అంధకారం. మోహిని, తలుపుతి. మోహిని, మోహిని, మోహిని. ఏమిటి భయంకర సంఘటన? నా వరదుడేనా ఈ స్థితికి వచ్చింది? కాదు, ఇందులో ఏదో మోసం ఉంది. ఇందులో ఏదో మోసం. చెల్లి, ఏం జరిగిందమ్మా? ఎందుకమ్మా అలా ఏడుస్తున్నా? నాతో చెప్పు, నాతో చెప్పమ్మా. అన్నయ్య, రక్షమాం గురుదేవా, రక్షమా. నేను పెద్దబొట్ల పిచ్చేశాస్త్రి. దీర్ఘాయుష్మాన్ భవ. ఏం పిచ్చయ్యా, వరదయ్య క్షేమమా? పదరచన ఎలా సాగుతోంది? ఏం చెప్పమంటారు గురుదేవ్? మోహిని, మోహిని, ఎవ్వరపు పొంగులతో నిండిన నీ నురువెచ్చని శుతిమెత్తని ఒళ్ళు తాకినంతే నా గుండెల్లో గుబగుబ మండే జ్వాలలు నా అంగాంగాలను దహించి వేస్తున్నది. మోహిని, మోహిని, నేనిక నిగ్రహించుకోలేను. మోహిని, నన్ను అనుగ్రహించు.